మెలీనా సీడ్స్ రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం కేసుపల్లి గ్రామం ఏన్కూరు మండలం ఖమ్మం జిల్లాలోని కొల్లు వెంకటయ్య గారి సీత 177 అనే వెరైటీ వేసిన కళ్ళంలో ఉన్నాం. ఒకసారి రైతు మాటల్లో మనం వెరైటీ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? కొల్లి నరేష్. కొల్లు వెంకటయ్య గారు మీ నాన్నగారు డాడీ. ఏ వెరైటీ వేసారండి మీరు? సీత. మెలీనా సీడ్స్ వారి సీత 177 వేసారు. అవును. ఎంత విస్తీర్ణంలో వేసారండి? ఎకరన్నరలో వేసారు. మీకు ఎన్ని ప్యాకెట్లు పట్టినాయండి? 12 ప్యాకెట్లు. ఎక్కడ తెచ్చుకున్నారండి సీడ్? రామకృష్ణ ఏజెన్సీ. రామకృష్ణ ఏజెన్సీస్ ఏన్కూరు. మీరే నాటుకున్నారా లేకపోతే నర్సరీలో ఇచ్చిన. నర్సరీలో ఇంజన్ శ్రీనివాసరావు నర్సరీ. ఇంజన్ శ్రీనివాసరావు నర్సరీలో ఇచ్చారు. మొలక శాతం ఎట్లా వచ్చింది? పర్లా బాగానే ఉంది, మంచిగా ఉందంట. ఇప్పుడు మీరు సాలుకి చెట్టుకి ఎంత డిస్టెన్స్ లో పెట్టుకున్నారండి? చెట్టుకి అంటే 20 అంగుళాలు ఉంటాయి. 20 పెట్టుకున్నారు అటు ఇటు. మీరు వేసిన కాడి నుంచి కానీ చెట్టు ఒక గ్రోత్ కానీ ఎలా ఉందండి? వేసిన కాడి నుంచి మొక్క మంచి పర్వాలేదు, మంచిగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కాపుకి వచ్చేసరికి బాగుంది కాయ సైజు కానీ? సైజు పర్లేదు, జంప్ బాగుంది. జంప్ బాగుందంట. గనుపు ఎట్లా ఉందండి? గనుపు మంచి గనుపు, దగ్గర గనుపు అంటారు. కాయ బరువు కానీ ఎట్లా ఉందండి? కాయ బరువు కూడా మంచిగా వస్తుంది. గింజలు బాగున్నాయి. గింజలు బాగున్నాయి అంటారు. ఇప్పుడు మీరు ఒక 3-4 వెరైటీలు వేసారు కదండి. మీరు ఆ 3-4 వెరైటీలలో ఏది బాగుంది? మాకు ఇది బాగా నచ్చింది. సీత 177 అనేది బాగుంది. రైతులు వేసుకోదగ్గ విత్తనం అంటారు. వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా రైతులారా, కాయ కూడా మంచి జంపుగా ఉంది. మంచి కలర్ కానీ సూపర్గా ఉంది. వెయిట్ కూడా వస్తుంది కాట. అవును. మంచిగా బరువు ఉంది కాయ. సీడ్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది. గింజ బాగుంది. రైతు సాటిస్ఫైగా ఉన్నాడు సీత 177 అనే వెరైటీతో. మీరు చెప్తారు ఇంకా రైతులకి ఏమైనా చెప్పొచ్చు. పర్లేదు, ఎత్తను పర్లేదు అంటారు. ఓకే అండి. ఓకే. మెలీనా సీడ్స్ రైతులకి ధన్యవాదాలు.